విషయానికి వస్తే తిరుపతి జిల్లా చంద్రగిరి కోట దగ్గర యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరు, ఎమ్మెల్యే పులవర్తి నాని తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా దినచర్యలో భాగం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్రలో భాగంగా 8 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు. Inhale, come back, exhale, turn to left side. Breathe తీసుకోండి, exhale చేస్తూ మీకు ఎంత వీలవుతుందో అంత సైడ్ కి బెండ్ అవ్వండి. Look straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనకి ఈ యోగా ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 తారీఖున మన రాష్ట్రం అంతటా కూడా యోగాంధ్రలో క్యాంపెయిన్లో భాగంగా తిరుపతి జిల్లాలో ఈరోజు మనం చంద్రగిరి కోటలో ఈ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజుల పాటు అంత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా యోగాని ప్రతి ఇంటి తీసుకెళ్ళి వాళ్ళని ట్రైన్ చేసి అవేర్నెస్ కల్పించి తద్వారా వాళ్ళ దినచర్యలో భాగంగా యోగా నిర్వీప్యం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంట్లో భాగంగానే మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సచివాలయం పరిధిలో, వార్డు పరిధిలో కూడా చాలామందికి మనము యోగా ట్రైన్ చేస్తున్నాము, అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 8 లక్షల మందికి జిల్లా వ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇదంతా కూడా జూన్ 21 ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం రానున్నారో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకు సందర్భంగా దాంట్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మనం చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు, అదేవిధంగా టుడా చైర్మన్ గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మిగతా అధికారులు, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రగిరి కోటలో చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా యోగా ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటూ తద్వారా టూరిజంని కూడా ప్రమోట్ చేసే భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది.